నుంచి స్థానిక నామినేషన్లు. వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది. 10:30 నుంచి నామినేషన్లు షురు. నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు. జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్లో ఆల్రెడీ సూచన చేసింది. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం తెరలేవబోతున్నది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులేవి రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించేందుకు సమాయత్తమైంది. షెడ్యూల్ ఆల్రెడీ వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం ప్రతి జిల్లా వారీగా నోటిఫికేషన్లు జారీ కాబోతున్నాయి. ఇవాళ 31 జిల్లాల్లోని 53 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కాబోతున్నది. అదేంది తక్కువ ఎంపీటీసీలు అంటారా? 2 విడతలు కదా, 2 ఫేజెస్లో జరుగుతున్నది కాబట్టి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతున్నది. 11వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టులో బుధవారం కేసు వాయిదా పడడంతో అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్న ఎన్నికల సంఘం ప్రక్రియను కొనసాగించాలి అని నిర్ణయించింది. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు జారీ చేయాలి అని సూచించింది. ఈ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లకు సూచించారు. అభ్యర్థుల పూర్తి వివరాలు, డిపాజిట్లు, నేర చరిత్ర, ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు విద్యార్హతలకు సంబంధించిన పత్రాలు నామినేషన్తో పాటే ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా అని కొందరు కలెక్టర్లు ప్రశ్నిస్తే గురువారం హైకోర్టులో స్పష్టత వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత దూకుడుగా ముందుకెళ్తుంది అని అంటే, వాళ్ళు ఎక్కడా కూడా మేము ఆగినట్టుగా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోవడమే. రేపు పొద్దున కోర్టు ఆపింది అనుకోండి, కోర్టు ఆపింది మనం ఏం చేస్తాం? కోర్టు పరిధిలో ఉన్నది మేము ఇగో ఈడి దాకా తీసుకొచ్చినాం, ఇంత ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినామని ప్రజలకు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందనే ఒక దూకుడు తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇది హైకోర్టులో ఆగదు. ఏం జరుగుతుందని కనుక నన్ను అడిగితే ఇది హైకోర్టులో ఆగదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతుంది, ఆగుతుందా? ఒకవేళ ఇది అయిపోయింది, ఇది కాదని అని ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనం దుమ్మెత్తిపోస్తారు కదా, వెళ్ళక తప్పదు. ఒకవేళ ఎవరైతే పిటిషనర్లు మన రెడ్డి గారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా ఉంటారా? ఆల్రెడీ స్టేట్మెంట్సే ఇస్తున్నారు కదా. ఏదో పేపర్లో చూసిన నేను, ఆల్రెడీ స్టేట్మెంట్స్, చివరి వరకు పోరాటం, బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు నో చెబితే సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్ అంటుందట. రాష్ట్ర సర్కార్ అదే అంటున్నది, పిటిషన్ వేసిన రెడ్లు అదే అంటున్నారు. వాళ్ళు అదే అనడమే కాదు, వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అనడానికి మనకి పర్ఫెక్ట్గా ఏం కనబడుతున్నది? హైకోర్టులో అసలు ప్రభుత్వం జీవో రాకముందే హైకోర్టుకు పోయారు, రైట్? హైకోర్టు ఒకసారి 8వ తేదీకి వాయిదా వేస్తే ఆ వాయిదా వరకు ఆగకుండా సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసారు. ఆ కోర్టు ఏమన్నది, మీరు హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతున్నది, గీడి దాకా ఎందుకు వచ్చారని పంపించింది, రిటర్న్ పంపించింది. అంటే వాళ్ళు ఏమీ లేనప్పుడే అంత హడావుడి చేసి అంత దూకుడుగా వెళ్తున్న వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా ఉంటారా? 100% పోతారు, దాంట్లో డౌటే లేదు. సో మరి ఇక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడిది? అల్టిమేట్గా ఇవాళ కోర్టు ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా చెప్పినా అది వ్యతిరేకంగా వచ్చినట్టుగానే భావించాలి. ఏమవుతుంది? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్, మళ్ళీ విచారణ, ఇదంతా ప్రక్రియ. ఒకవేళ ఈ ప్రక్రియ అంతా అయిపోయేలోపు సుప్రీంకోర్టు మధ్యలో స్టే విధించకుండా ఎన్నికలు జరిగితే ఏం జరగబోతున్నది? ఎలక్షన్లు ఏమైనా ఆపే అవకాశం ఉందా? ఒకవేళ ఆలోపే పోలింగ్ అయిపోయి రిజల్ట్ వస్తే ఎలక్షన్లు ఏమైనా ఆపుతుందా అంటే ఏదైనా జరగవచ్చు. నిన్న కూడా కోర్టు ఏమన్నది, నోటిఫికేషన్ ఆపేయండి దయచేసి అని అంటే తుది ఉత్తర్వులకు లోబడే ఎన్నికలు ఉంటాయని చెప్పింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కూడా మనం కామా పెట్టుకోవాలి తప్ప ఫుల్ స్టాప్ అనేది లేదు. అల్టిమేట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిందే. సో అందుకే మేమేమంటున్నాం, దయచేసి జేబులు ఖాళీ చేసుకోకండి. నామినేషన్లు వేసేవాళ్ళు రెచ్చగొడతారు, ఏం కాదన్నా అది అయిపోయిందని అంటారు, ఇంకోటి అంటారు. అనవసరంగా రెచ్చిపోకండి, జేబులు ఖాళీ చేసుకోకండి. పైసలు వంచుడు, మందు వంచుడు, ఇంకోటి వంచుడు, ర్యాలీలు తీసుడు ఆపండి. మీరు ఒకవేళ నామినేషన్ వేయాలనుకుంటే నిరాడంబరంగా ఒక 10 మందిని తీసుకొని నామినేషన్ వేయండి. ఇక మా దగ్గర బాగా పైసలు ఉన్నాయి అనంటే పంచురు. ఇక మనం ఎవడేం చేస్తాడు? ఇక మరి జేబు ఖాళీ చేసుకుంటామనంటే
ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, అటవచ్చు ఇటవచ్చు. సో అందుకే ఎవరన్నా డబ్బులు అప్పులు తెచ్చి నామినేషన్లు వేయాలనుకున్న వాళ్ళు దయచేసి మీ ఆలోచనను విరమించుకోండి, కుటుంబాన్ని ఆగం చేయకండి. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను చదివే ప్రయత్నం చేస్తా. మొదటి విడత ఎన్నికలు, మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఎట్లుంటాయి అంటే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అంటే ఇవాళ, చివరి తేదీ 11, రేపు ఎల్లుండి చివరి తేదీ 11 లాస్ట్ డేట్ నామినేషన్లు వేయడానికి. పరిశీలన అర్హుల జాబితా 12వ తేదీన వస్తుంది, నెక్స్ట్ డేనే. నామినేషన్ల ఉపసంహరణ 15వ తేదీ. పోలింగ్ తేదీ ఈ నెల 23. ఇవాళ ఎంత? 10. 10ఏనా? 9. 23 పోలింగ్ అనమాట. ఏది? ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. ఓట్ల లెక్కింపు నవంబర్ 11. ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండో విడతకు ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. సో అది సెకండ్ ఫేజ్ అది. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు ఈ నెల 17వ తేదీన, రెండో విడతకు ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్లు జారీ కాబోతున్నాయి.